ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకు కనిపించే సెలబ్రేషన్స్ అన్నీ హాలోవిన్, థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే లాంటివి. నిజం చెప్పాలంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే వీటి పేర్లు కూడా ఇండియాలో చాలా మందికి తెలియవు. అయితే ఈ మధ్య యూత్ అందరూ ఇవే ఫెస్టివల్స్ అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా అని ఇండియాలో ఫెస్టివల్స్ ఏం తగ్గలేదు. నిజం చెప్పాలంటే మన సోషల్ మీడియా అవి మనకు చూపించడం మానేసింది. ఇప్పుడు మనం ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా క్యాలెండర్ కాదు, మన సోషల్ మీడియా డిసైడ్ చేయబోతోంది. ఒకసారి మీరు ఇండియన్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూడండి, ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నాయో చూస్తే షాక్ అవుతారు. కొన్ని రీజన్స్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ప్రతి ఫెస్టివల్కి ఒక మీనింగ్ ఉంటుంది. కొన్ని చరిత్రతో లింక్ అయినవి అయితే మరికొన్ని హార్వెస్ట్ అని, సీజన్ చేంజ్ అని, ఇలా ప్రతి ఒక్క ఫెస్టివల్ మన లైఫ్తో లింక్ అయి ఉంటుంది. లాస్ట్ మంత్ డిసెంబర్ కదా, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కువగా ఏ రీల్స్ కనిపించాయి? క్రిస్మస్ లైట్స్, సీక్రెట్ శాంటా, న్యూ ఇయర్ కౌంట్ డౌన్, ఇవే కదా. అదే అక్టోబర్లో చూస్తే ఇండియాలో కూడా హాలోవిన్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మేకప్ ట్యూటోరియల్స్ అంటూ, కాస్ట్యూమ్ సేల్స్ అంటూ ఈ రీల్సే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు హాలోవిన్కి మన ట్రెడిషన్కి సంబంధం ఏంటి? నిజానికి దీని మీనింగ్ కూడా చాలా మందికి తెలియదు, కానీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైతం థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటూ వీటినే ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. నిజానికి ఈ ఫెస్టివల్స్కు మన ల్యాండ్తో కానీ, మన హిస్టరీతో కానీ, మన సీజన్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వీటి పాపులారిటీ చాలా ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అని కాదు, ఎందుకంటే అది పర్సనల్ చాయిస్, ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అలా అని ఈ వీడియో ఇండియన్ వర్సెస్ వెస్ట్రన్ కానీ, కల్చరల్ వార్ కానీ కాదు. ఈ వీడియోలో నేను సింపుల్గా అసలు మన అటెన్షన్ని ఎలా షిఫ్ట్ చేస్తున్నారు, పండగలు అనే పేరుతో మనకి బిజినెస్ను ఎలా అమ్ముతున్నారు అనేది తెలుసుకోబోతున్నాం. వెస్ట్రన్ ఫెస్టివల్స్ లాగా మన ఫెస్టివల్స్ ఫన్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో డిజైన్ చేసినవి కాదు. నిజానికి మన ఫెస్టివల్స్ అన్నీ ఎఫర్ట్ కోసం డిజైన్ చేసినవి. ప్రతి ఇండియన్ ఫెస్టివల్స్కు కొన్ని థింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మార్నింగ్ లేవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఫ్యామిలీతో కలిసి ఉండడం, ఇలా మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ రియాలిటీలో మనందరం టైర్డ్గా ఉన్నా సరే ఫెస్టివల్కు అటెండ్ అవ్వాలి. నచ్చినా నచ్చకపోయినా ప్రతి రిలేటివ్తో నవ్వుతూ మాట్లాడాలి. ఎంత ప్రెషర్లో ఉన్నా సరే ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ అనేది చేయాలి. నిజానికి మన ఫెస్టివల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, అవి సోషల్ సిస్టమ్స్. ఫ్యామిలీస్ కలవాలి, జనరేషన్స్ని కనెక్ట్ చేయాలి, డిసిప్లిన్ నేర్పాలి, రెస్పాన్సిబిలిటీ గుర్తు చేయాలి, ఇలా చాలానే ఉంటాయి. అందుకే ఇండియన్ ఫెస్టివల్స్ మనకు చాలా హెవీగా అనిపిస్తాయి. చాలా స్ట్రెస్ఫుల్గా, ప్రెషర్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన ఫెస్టివల్స్ అనుకున్నంత సింపుల్ కాదు, అవి మన బిహేవియర్నే ఛాలెంజ్ చేస్తాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ హెవీ వర్క్ చేసి టైర్డ్ అయిపోయారు, ఎమోషనల్గా కూడా ఆల్రెడీ డ్రైన్ అవుట్ అయిపోయారు. ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు ఇంకా ప్రెషర్ తీసుకోవాలనుకుంటారా, లేక రెస్ట్ కావాలని కోరుకుంటారా? ఇక్కడ ప్రాబ్లం అనేది మన ఫెస్టివల్స్ కాదు, మన కరెంట్ మెంటల్ స్టేట్. అర్బన్ లైఫ్ అనేది చాలామంది మెంటల్ స్టేట్ను ఆల్రెడీ ఎగ్జాస్ట్ చేస్తోంది. జాబ్ ప్రెషర్, కంపారిజన్, ఇంప్రాపర్ స్లీప్ లాంటివి ఇప్పటికే మన స్టేట్ ఆఫ్ మైండ్ను చాలా ప్రెషర్తో నింపేస్తున్నాయి. ఇంత ప్రెషర్లో ఉన్నప్పుడు మనకు ఫెస్టివల్ అనేది ఒక సెలబ్రేషన్లా కాదు, ఒక బర్డెన్లా అనిపిస్తుంది. అందుకే మనకు వెస్ట్రన్ ఫెస్టివల్స్ చాలా లైట్గా అనిపిస్తాయి. ఎలాంటి సాంప్రదాయాలు ఉండవు, ఎలాంటి రూల్స్ ఉండవు, పెద్దవాళ్లతో పని లేదు, కంపల్సరీ అటెండ్ అవ్వాలి అన్న రూల్స్ ఉండవు. ఈవెంట్కి అటెండ్ అయ్యామా, మంచి డ్రెస్ వేసుకున్నామా, గ్రూప్తో ఒక ఫోటో క్లిక్ చేసామా, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసామా, అంతే, దట్స్ ఇట్. ఫెస్టివల్ అనేది అయిపోయింది. వినడానికి ఎంత సింపుల్గా ఉంది. అందుకే తెలుసో తెలియకో ఈ మధ్య యూత్ అందరూ ఈ ఫెస్టివల్స్కే అట్రాక్ట్ అవుతున్నారు. అలా అని మన ఇండియన్ ఫెస్టివల్స్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకోవడానికి లేదు. అందరూ ఈ ఫెస్టివల్స్ని ఈజీ అని ఫీల్ అవుతున్నారు కాబట్టే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ ఆనందాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ ఫెస్టివల్స్ పాపులర్ అయ్యాయి అంటే అవి కల్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కాదు. అలా అని వీక్ అని కూడా నేను చెప్పట్లేదు. నిజానికి అవి డిజైన్ చేసిన పద్ధతి చాలా లైట్గా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మాన్యువల్ అంటూ ఏదీ ఉండదు. రైట్ వే, రాంగ్ వే, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనే రూల్స్ మీకు ఎక్కడా కనిపించవు. మనం పార్టీకి వెళ్ళినా ఓకే, స్కిప్ చేసినా ఓకే, సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా అన్నిటికీ రెడీగా ఉన్నట్టు ఈ ఫెస్టివల్స్ మనకి అనిపిస్తాయి. ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పార్టిసిపేషన్ అనేది ఆప్షనల్గా ఉంటుంది, కానీ ఇండియన్ ఫెస్టివల్స్లో అలా కాదు. మనం ఫెస్టివల్స్లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాలి, మన ప్రెజెన్స్ అనేది అందరికీ చూపించాలి.
వెస్ట్రన్ ఫెస్టివల్స్లో ఉండే ఒకే ఒక్క రూల్, మేక్ ఇట్ లుక్ గుడ్. కాస్ట్యూమ్ ఉండాలి, లైట్స్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, ఫొటోస్ దిగాలి, దట్స్ ఇట్, అంతే. పెద్ద మీనింగ్ కానీ దానికి ఒక కంటెక్స్ట్ కానీ ఎక్కడా మీకు కనిపించదు. అందుకే అవి చాలా ఫాస్ట్గా పాపులర్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ లాగా అవి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఎవరికి చెప్పకపోయినా ఎందుకు మాకు చెప్పలేదు అని ఎవరు అడగరు. ఇప్పుడు మన ఇండియన్ ఫెస్టివల్స్కి వద్దాం. ఈ పూజే చేయాలి, ఈ రోజే చేయాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి అంటూ ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. అవి ఎందుకు అలా పెట్టారు అనేది మనకు మన పెద్దలు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే లాజిక్లెస్ అనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మన ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవాలి అంటే చాలా పేషెన్స్ కావాలి. కానీ మన మోడర్న్ సొసైటీకి ఉన్న మేజర్ ప్రాబ్లమే ఈ పేషెన్స్. వెస్ట్రన్ ఫెస్టివల్స్కి పేషెన్స్తో సంబంధం లేదు. నిజం చెప్పాలి అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు మనం రియల్ సిస్టంలోకి వెళ్దాం. ఎందుకని ఈ వెస్ట్రన్ ఫెస్టివల్స్ అన్నీ మనకు సేమ్ టైంలో చాలా రిపీటెడ్గా కనిపిస్తున్నాయి అంటే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి మనం ఎక్కడ ఉన్నామో, ఏ కంట్రీలో ఉన్నామో అనేవి చూడవు. అవి చూసేది ఒక్కటే, అది మనం ఎంత టైం స్క్రీన్ పైన గడుపుతున్నాము అని. ఎందుకంటే అల్గరిథంకు కల్చర్తో పని లేదు, హిస్టరీతో పని లేదు. లైట్స్, కలర్, మ్యూజిక్, స్మైలింగ్ ఫేసెస్ ఇవన్నీ ఉంటే అల్గరిథంకు అదేంటి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఆ కంటెంట్ను అల్గరిథం పుష్ చేస్తుంది. మరొక వైపు మన ఇండియన్ ఫెస్టివల్స్కు ఒక కంటెక్స్ట్ ఉంటుంది, ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. మనం ఏదైనా రీల్ పోస్ట్ చేసినా అదేంటి అనేది మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ అవతల వారికి అది అర్థం కాదు. అందుకే అల్గరిథం స్లో కంటెంట్ని పుష్ చేయదు, ఫాస్ట్గా కన్జ్యూమ్ అయ్యే డేటానే రిపీట్గా మనకి చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డిసెంబర్ మంత్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన సిటీలో ఏం జరుగుతుంది అనే రీల్స్ మనకు కనిపించవు. వరల్డ్ వైడ్గా ఏం ట్రెండింగ్ అవుతుంది అనే రీల్సే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అలా రిపీటెడ్ ఎక్స్పోజర్ వల్ల మనం చూసిన కంటెంట్ని మళ్ళీ చూడడంతో ఇది కామన్ అనే ఫ్యాక్టర్ మన మైండ్లో మనకే తెలియకుండా ఫామ్ అయిపోయింది. అలా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే మనం సెలబ్రేట్ చేయకపోతే మిస్ అవుతామేమో అన్న ఫోమో ఫీలింగ్ మన మైండ్కి ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. సో ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేది ఒక ఈవెంట్లా కాక ఒక సీజన్ లాగా. ఇన్ కేస్ మనం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అన్న ఫీలింగ్తో అందరూ ఇవాళ రేపు సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక పచ్చి నిజం చెప్పాలి. క్యాపిటలిజం అనేది కల్చర్ను హేట్ చేయదు, నిజానికి అది కల్చర్ను యూజ్ చేసుకుంటుంది. బిజినెస్కు మన హిస్టరీతో, మన కల్చర్తో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకు కావాల్సింది మన స్పెండింగ్ బిహేవియర్ ఎలా ఉందో అన్న డేటా మాత్రమే. ఒక ఫెస్టివల్ని ఒక యూజర్కి అమ్మాలి అంటే అది ఈజీగా ప్యాకేజ్ చేయగలిగేలా ఉండాలి. నో రూల్స్, నో రిస్ట్రిక్షన్, నో గిల్ట్, ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉండాలి. వెస్ట్రన్ ఫెస్టివల్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఇలాగే డిజైన్ చేయబడి ఉంటాయి. రిలీజియన్, రీజియన్, క్యాస్ట్, ఫ్యామిలీ ఇలా ఏ రిస్ట్రిక్షన్స్ దీనికి ఉండవు. వాళ్ళకున్నదల్లా ఒకటి, గో అవుట్, స్పెండ్, ఎంజాయ్. అందుకే మాల్స్, రెస్టారెంట్స్, బ్రాండ్స్ అనేవి మనకు సేమ్ ఫెస్టివల్స్ను పుష్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డిసెంబర్లో చూడండి, క్రిస్మస్ని చాలా రెస్టారెంట్స్ డైనింగ్ అవుట్ సీజన్లా ఫీల్ అవుతాయి. జనరల్గా రెస్టారెంట్స్కి డిసెంబర్ సీజన్లో 30-40% ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. నాట్ బికాజ్ అందరూ క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తున్నారు అని కాదు. ప్రతి మాల్, ప్రతి రెస్టారెంట్ క్రిస్మస్ థీమ్ అని, ఆ డెకరేషన్స్, ఆ లైటింగ్తో క్రిస్మస్ని ఒక ఎక్స్పీరియన్స్లా మార్చేశారు. సేమ్ బ్లాక్ ఫ్రైడే కూడా సేమ్ స్టోరీ. దీనికి మన ఇండియన్ హిస్టరీతో కానీ మన కల్చర్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ సేల్స్ లింక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఫెస్టివల్ ఇందుకోసం సెలబ్రేట్ చేస్తారు. మీరు ఈ వస్తువు కొనాలి అని చెప్పి అమ్మాల్సిన పని ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్లో అప్పటికే హై డిమాండ్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా ప్రతి సెక్టర్ స్లోగా ఇటువైపు రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇండియన్ ఫెస్టివల్స్ని చూస్తే అన్ని రోజులు ఒకేలా ఉండవు. మనం కొన్ని రోజులు స్పెండ్ చేస్తే కొన్ని రోజులు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొత్త బట్టలు కొనాలన్నా సరే ఒక మంచి రోజు చూసుకుని కొనుక్కుంటాం. వింటుంటే ఫ్రీడమ్ లేదు అనిపిస్తుంది కదా. ఇంతకన్నా ఎక్కువగా ఇండియన్ ఫెస్టివల్స్కు ఏదో కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. పొల్యూషన్ అని, ఫైర్ క్రాకర్స్ అని ఏదో ఒక కాంట్రవర్సీ దీని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి హెడేక్లా మారింది. సో స్లోగా ఏం జరుగుతుంది అంటే, ఈజీ టు సెల్ లాంటి వెస్ట్రన్ ఫెస్టివల్స్ను బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో హార్డ్ టు సెల్ లాంటి మన ఇండియన్ ఫెస్టివల్స్
స్లోగా తగ్గుతున్నాయి. మనం వెస్టర్న్ ఫెస్టివల్స్ను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని అడగడం కరెక్ట్ కాదు. నిజానికి మనం దేని నుంచి ఎస్కేప్ అవుతున్నామని అడగడమే కరెక్ట్ అయిన క్వశ్చన్. ఒక యావరేజ్ అర్బన్ యూత్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జాబ్ ప్రెషర్, ట్రాఫిక్లో ట్రావెల్ చేయడం, స్లీప్ డెఫిసిట్, కాన్స్టెంట్ కంపారిజన్, ఇలా ప్రతిదీ ఒక ప్రెషర్లా ఫీల్ అయ్యి హెవీ లైఫ్ ఉంటుంది. అదే టైంలో మన ఇండియన్ ఫెస్టివల్ ఏమైనా వస్తే వాడి మైండ్ అనేది చాలా ప్రెషర్ని తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళాలి, రిలేటివ్స్ను కలవాలి, అక్కడితో అయిపోలేదు. కలిసిన తర్వాత కొంతమంది శాలరీ ఎంత అని అడిగితే మరి కొంతమంది మ్యారేజ్ ఎప్పుడు అంటారు. వీటన్నిటికీ నచ్చినా నచ్చకపోయినా నవ్వుతూ ఆన్సర్ చేయాలి. సో ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళే వాళ్ళకు చాలా వరకు ఇది బ్రేక్లా అనిపించదు. సరే ఇంత ప్రెషర్ ఉంది కదా అని ఫెస్టివల్ని స్కిప్ చేద్దాం అనుకుంటే పెద్దలంటే గౌరవం లేదు, పండగలంటే పట్టింపు లేదు అని రిలేటివ్స్ అందరూ నీ పైన ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. అసలు వినడానికే చాలా ప్రెషర్గా ఉంది కదా. మరొక వైపు వెస్ట్రన్ ఫెస్టివల్స్ చూడండి, అక్కడ ఎవరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మీరు వెళ్ళినా ఓకే, వెళ్ళకపోయినా ఓకే. అందుకే అవి మన మైండ్కి లైట్గా అనిపిస్తాయి. నిజం చెప్పాలి అంటే ఇది కల్చర్ను రిజెక్ట్ చేయడం కాదు, ప్రెషర్ను అవాయిడ్ చేయడం అని చెప్పుకోవచ్చు. ఈ డిఫరెన్స్ అనేది స్లోగా ఒక ఐడెంటిటీని షేప్ చేస్తుంది. ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యే మనం వెస్టర్న్ ఫెస్టివల్స్ అంటే అదేదో అవుటింగ్ లాగానో ఒక ఎంజాయ్మెంట్ లాగానో ఫీల్ అవ్వడం మొదలు పెడుతున్నాం. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ వీడియో ఇండియన్ వర్సెస్ వెస్టర్న్ కాదు, రైట్ వర్సెస్ రాంగ్ కూడా కాదు. క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు, హెలోవిన్ పార్టీకి వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. మీ లైఫ్ అనేది కంప్లీట్గా మీ ఇష్టం. ఇంకొకరు దాన్ని డిసైడ్ చేయడానికి ఏమాత్రం ఎలిజిబుల్ కాదు. కానీ ఒక క్వశ్చన్ మాత్రం మనం అవాయిడ్ చేయకూడదు. మనం సెలబ్రేట్ చేసుకుంటుంది మన జెన్యూన్ చాయిసా, లేక సోషల్ మీడియాలో ఎక్కువగా చూడడం వల్ల, మార్కెట్ మన పైన పెట్టే ప్రెషర్ వల్ల మనకి తెలియకుండానే మనం ఈ ట్రాప్లో పడుతున్నామా అని. మన గ్రాండ్ పేరెంట్స్ మన ఫెస్టివల్స్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే మనం ఫీడ్ నుంచి ఫెస్టివల్స్ని తీసుకుంటున్నాం. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు ఇంతకుముందు ఫెస్టివల్స్ అనేవి ల్యాండ్, సీజన్, కమ్యూనిటీతో కనెక్ట్ అయి ఉండేవి. మరి ఇప్పుడు స్క్రీన్, ఎస్థెటిక్, స్పెండింగ్ బిహేవియర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మీనింగ్ అనేది స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది, పార్టిసిపేషన్ ఈజీ అయిపోతుంది. సెలబ్రేట్ చేసుకుందాం, ఎంజాయ్ చేసుకుందాం, కానీ దానికన్నా ముందు ఒక క్వశ్చన్ మనల్ని మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ సెలబ్రేషన్ అనేది నీకు నచ్చి చేసుకుంటున్నావా, లేకపోతే స్క్రీన్ పైన చూసి ఇమిటేట్ చేస్తున్నావా అని. లేదు ఇదంతా పర్సనల్ చాయిస్ అంటావా? చాయిస్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. నిజానికి మనం ఏదైనా చూస్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ టాపిక్ పైన మనకు అవేర్నెస్ ఉండాలి. అలాంటిది చాయిస్ లేకపోయినా మనం అది చేస్తున్నాము అంటే 10 మంది చేస్తున్నారు కాబట్టే మనం చేస్తున్నట్టు, మనకి నచ్చి కాదు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోను మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోస్ మన ఛానల్లో ఇప్పటికే చాలా చేశాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తిరిగి మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.